Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET, DSC and also for competitive exams. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి 10th క్లాస్లో సెకండ్ లెసన్ అమ్మ. 10th క్లాస్ సోషల్లో సెకండ్ లెసన్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గినా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అప్పుడు మీకు మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని అదేవిధంగా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని ప్రీవియస్ క్లాసెస్ లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మరి ఎప్పుడు చెప్పే చిన్న మాట, క్లాస్లోకి వెళ్ళే ముందు మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. అప్పుడే తెలియని వాళ్ళందరికీ కూడా మన యొక్క ఛానల్ గురించి, మన యొక్క ఛానల్ యొక్క ఉపయోగం గురించి అందరికీ తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే మీరు లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. సెకండ్ లెసన్ వచ్చేసి అభివృద్ధి భావనలమ్మ. ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న కీ పాయింట్స్ మనం ఇక్కడ రాసాము. కొన్ని బేస్ పాయింట్స్ ఏం రాశారంటే జనరల్ పాయింట్స్ టెక్స్ట్ బుక్లో. అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధిని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తాము, దేన్ని అభివృద్ధి అనుకుంటున్నాము, సాధారణ మనుషులు దేన్ని అభివృద్ధి అనుకుంటున్నారు, అదే బాగా డబ్బులున్న మనుషులు వాళ్ళు దేన్ని అభివృద్ధి అనుకుంటున్నారు అని చిన్న చిన్న జనరల్ పాయింట్స్ ఇచ్చారు. అవి క్వశ్చన్ అడిగే ఆస్కారం ఏం లేదు కాబట్టి నేను అందుకే రాయలేదు. అదేవిధంగా ఏంటి అంటే అందులో వాళ్ళు ఏం చేశారంటే ఒక పట్టిక ఇవ్వటం అని జరిగింది, వివిధ వర్గాల ప్రజలు అని. అంటే సదరు వర్గము వారు అభివృద్ధి అనే దాన్ని ఎందులో అభివృద్ధి సాధించాలి అని కోరుకుంటున్నారు అని మీరు ఫిలప్ చేయండి అని ఇచ్చారు. ఆయన్ని జనరల్ పాయింట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈజీగా రాసేయచ్చు, అందుకే నేను వాటి గురించి నోట్స్ రాయలేదు. ఇక నెక్స్ట్ మనం గమనించినట్లయితే మన యొక్క చరిత్ర, మన యొక్క ప్రపంచ మానవ చరిత్రను మనం గమనించినట్లయితే వేట సేకరణ ఎప్పుడు మొదలైంది అంటే సుమారు 2 లక్షల సంవత్సరాల క్రితం నుంచి వేట సేకరణ మొదలైంది. దీని గురించి నేను ప్రీవియస్ క్లాస్లో అడిగారు, వేట సేకరణ ఎప్పుడు మొదలైంది అని. దానికి ఆన్సర్ చూడండి, మనకు సెకండ్ లెసన్లో ఇచ్చారు. అంటే ఇలాగే ఉంటుంది, అంటే ఒక చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ ఇంకో చాప్టర్కి లింకప్ అయి ఉంటుంది. క్వశ్చన్ ఫ్రేమింగ్ డెప్త్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అవే అడుగుతారనమాట. యాస్టీజ్గా ఉన్నది ఉన్నట్టు డైరెక్ట్గా అడిగితే ప్రతి ఒక్కళ్ళు కూడా టాప్ స్కోర్ చేస్తారు. కాబట్టి ఏమవుతుందంటే ఉద్యోగాలు అందరికి ఇవ్వలేరు కదా. మరి అంత డెప్త్గా ఎలా వెళ్తారంటే ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి లింక్ ఏవైతే ఉంటాయో వాటిల్లోనే చాలా మంది తప్పులు చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే ఒక చాప్టర్లో చదివింది ఇంకో చాప్టర్కి లింకప్ అయి వచ్చినప్పుడు మీరు వాటిని మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. వేట సేకరణ వచ్చేసి 2 లక్షల సంవత్సరాలని, అదేవిధంగా వ్యవసాయాన్ని ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 12,000 సంవత్సరాలకు, అదేవిధంగా పారిశ్రామికీకరణ మొదలై ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 400 సంవత్సరాలు అయింది. నెక్స్ట్ మనకు ఒక నిరసన ఉద్యమం గురించి ఇచ్చారమ్మా. అందులో కూడా అన్ని జనరల్ పాయింట్సే ఉన్నాయి. అంటే అందులో ఉన్న కీ పాయింట్స్ ఏ అని మనం చూసుకున్నట్లయితే తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాలోని కుడంకులం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఉద్యమం అనేది జరిగింది. అంటే మన క్వశ్చన్ ఎలా అడిగే ఆస్కారం ఉంటుందంటే కుడంకులం అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకంగా నిరసన ఏ జిల్లాలో జరిగింది, ఏ రాష్ట్రంలో జరిగింది అంటే అసలు ఈ నిరసన ఉద్యమం ఏంటి అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఈ యొక్క అణు విద్యుత్ కేంద్రాన్ని స్థాపించాలని చూసింది సముద్ర తీర ప్రాంతంలో. కానీ అక్కడ ఉండే మత్స్యకార గ్రామాలన్నీ కూడా కొన్ని నష్టపోతాయి. అందుకని అక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం అనేది చేపట్టారు. వాళ్ళు చేపడుతూ వాళ్ళు ఎన్నో ఉత్తరాలు కూడా రాశారు. ఆ ఉత్తరాలలో ఏం రాశారంటే మేము అణు విద్యుత్ కేంద్ర స్థాపనకు వ్యతిరేకం కాదు, మీరు కావాలనుకుంటే దీన్ని ఇంకెక్కడైనా పెట్టుకోండి, మా దగ్గర మాత్రం పెట్టవద్దు, ఎందుకంటే దానివల్ల జరిగే పర్యావసనాలకు మా జీవనం అనేది దెబ్బతింటుంది అని ఉత్తరాలు రాసి వాళ్ళు పంపటం కూడా జరిగిందమ్మా. అంటే ఇది అంటే అభివృద్ధి పేరుట కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ప్రజలను అణగదొక్కాలని చూస్తున్నా కూడా ప్రజలు దాన్ని పరిగణించి దాన్ని గ్రహించి ఏం చేస్తారంటే తిరుగుబాటు చేయటం అనేది జరుగుతుంది. రీసెంట్గా మీరు చూసే ఉంటారు, పెద్ద రైతు ఉద్యమమే జరిగింది. ఏం జరిగింది, చివరికి చట్టాలను రద్దు చేయటం అనేది జరిగింది. అలా ఉంటుంది అనమాట. ప్రజలు అందరూ మమేకమై అడుగు ముందుకేస్తే ఏ ప్రభుత్వాలు కూడా ప్రజల మీద అజమాయిషీ చేసేదానికి అధికారం ఉండదు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ నెక్స్ట్ ఇంకా మనం గమనించినట్లయితే దాని కిందనే ఒక చిన్న బాక్స్లో ఇచ్చారమ్మా,
ఒక 500 టన్నుల విషపూరిత రసాయనం అనేది పలానా చోట విడుదలైపోయి అక్కడ ఉన్న స్థానికులకు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలకు కావచ్చు తీవ్ర నష్టం కలుగజేసింది. అందులో 7గురు చనిపోయారు. వారందరూ కూడా ఏందంటే స్పృహ తప్పి పడిపోవటము, విరోచనాలు అవ్వటం అని ఇలా ఒక జనరల్ కాన్సెప్ట్ ఇచ్చారు. అందులో ఉన్న కీ పాయింట్స్ ఏంటి అంటే అది ఎక్కడ జరిగింది అంటే ఆఫ్రికా ఖండంలోని ఐవరీ కోస్ట్ దేశంలోని అబిద్ జాన్ అనే పట్టణంలో జరిగిందమ్మా. అందుకే ఇలా రాశాను. ఆఫ్రికా అనేది ఖండంగా రాశాను, ఐవరీ కోస్ట్ అనేది దేశంగా రాశాను, అబిద్ జాన్ అనేది పట్టణంగా రాయటం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ మనం గమనించినట్లయితే వేరు వేరు దేశాలను లేదా రాష్ట్రాలను ఎలా పోల్చుతాము అంటే ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం కదా, కంపారిజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు అరే వాడు డబ్బున్నోర్రా, వాడికేమి పెద్ద సౌండ్ పార్టీ అని ఇలా మనము జనరల్గా మనం వింటూనే ఉంటాము. వాడికేం వాడు కోటీశ్వరుడు అని. అంటే పోల్చటం అనేది జరుగుతుంది. అంటే మనుషులు మనుషుల్ని పోల్చుకుంటారు. అదే విధంగా రాష్ట్రాలను ఎలా పోల్చాలి, దేశాలను ఎలా పోల్చాలి, వేరు వేరు దేశాలను మనం చూసుకున్నట్లయితే అలా పోల్చటానికి ఉన్న ప్రామాణికాల్లో ముఖ్య ప్రామాణికం ఏంటి అంటే ఆదాయం అన్నమాట. ఆ దేశవాసులందరి ఆదాయాన్ని బట్టి పోలుస్తారు. ఆ దేశవాసులందరి ఆదాయం ఏమవుతుంది, దేశ ఆదాయం అవుతుంది. అది ఏంటంటే దేశం మొత్తం ఆదాయాన్ని సూచిస్తుంది. కానీ రెండు దేశాలను పోల్చటానికి ఈ యొక్క దేశ ఆదాయం అనేది ఉపయోగపడదు. మరి ఏది ఉపయోగపడుతుందంటే సగటు ఆదాయం ఉపయోగపడుతుంది. మరి సగటు ఆదాయాన్ని ఎలా తీస్తాం సార్ అని మనం గమనించినట్లయితే ఈ యొక్క సగటు ఆదాయాన్ని ఏమంటారు అంటే తలసరి ఆదాయం అని కూడా పిలుస్తారు. మరి దీన్ని ఎలా లెక్క కడతారు అంటే దేశం మొత్తం ఆదాయం ఎంతైతే ఉందో దాన్ని దేశ జనాభాతో భాగిస్తారమ్మ. ఎందుకని దేశ జనాభాతో భాగిస్తారు, ఎందుకు దేశ ఆదాయం అనేది వివిధ రకాల దేశాలను పోల్చడానికి ఉపయోగపడదు అంటే ఇప్పుడు ఒక దేశంలో ఒక రకమైన జనాభా ఉంటుంది, ఇంకో దేశంలో తక్కువ జనాభా ఉంటుంది, కానీ అక్కడ వచ్చే ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది. మరి ఇంకొన్ని దేశాల్లో ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది, జనాభా అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే కేవలం ఆ యొక్క ఆదాయం మూలాన దేశాలు అభివృద్ధి చెందిందా అభివృద్ధి చెందలేదా అని పోల్చలేము మనము. అందుకే దేశ ఆదాయం అనేది ఉపయోగపడదు. సగటు ఆదాయం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ యొక్క దేశం మొత్తం ఆదాయం ఎంతైతే ఉందో దాన్ని జనాభాతో భాగిస్తారనమాట, ఆ దేశం యొక్క జనాభాతో. అప్పుడు ఏమవుతుందంటే మనకు తలసరి ఆదాయం అనేది రాబడుతుంది. ఈ యొక్క తలసరి ఆదాయం నుంచే ఆ యొక్క వివిధ రకాల దేశాలను పోల్చి ఆ దేశము ఈ దేశం కంటే అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందా లేదా అన్నది గమనిస్తారనమాట. నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇలా ఇదే విధంగా దేశాలను వర్గీకరించడానికి వరల్డ్ బ్యాంక్ అంటే ప్రపంచ బ్యాంక్ ఏం చేసిందంటే తన యొక్క ప్రపంచ అభివృద్ధి నివేదికలో ఈ యొక్క ప్రామాణికాన్ని ఉపయోగించింది. అంటే దేన్ని సగటు ఆదాయం ద్వారా లేదా తలసరి ఆదాయం ద్వారా దేశాలను పోల్చటము. ఓకేనా. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏపీ వాళ్ళకు మాత్రమే ఏపీ టెక్స్ట్ బుక్స్లో ఏమి ఇచ్చారు అంటే అంటే ఏపీ ఇక్కడ ఈ ఎస్పెషల్లీ ఈ లెసన్లో మనం గమనించినట్లయితే ఏపీకి తెలంగాణకి ఏపీలో వచ్చేసి ఓల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది 2012, తెలంగాణ టెక్స్ట్ బుక్లో వచ్చేసి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఉంది ఈ చాప్టర్కి సంబంధించింది. అందుకని టీఎస్ ఓన్లీ అని రాశాను, ఏపీ ఓన్లీ అని రాశాను. ఏపీలో మాత్రం ఎలాంటి మార్పు లేదు, ఓల్డ్ మాత్రమే ఇచ్చారు, ఓల్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు. తెలంగాణ టెక్స్ట్ బుక్లో మాత్రము అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు తెలంగాణ వారికి ఈ యొక్క 2012 సంవత్సరం గురించి అవసరం లేదు. అదేవిధంగా ఏపీ వాళ్ళకి ఈ 2017 సంవత్సరం గురించి అవసరం లేదు. జనరల్ కాన్సెప్ట్లో భాగంగా జీకేలో భాగంగా నేర్చుకుంటాము, గుర్తుంచుకుంటామంటే నో ప్రాబ్లం. ఎందుకంటే నేర్చుకుంది ఎక్కడికి పోదు కాబట్టి ఏదో ఒక రోజు ఉపయోగపడుతుంది కాబట్టి. ఓకేనా. అందుకే ఏపీ ఓన్లీ అని రాశాను. ఏపీ టెక్స్ట్ బుక్స్లో ఏమి ఇచ్చారంటే 2012 సంవత్సరానికి అంటే 2012వ సంవత్సరం నాటికి 12,600 అమెరికన్ డాలర్లమ్మ. ఓకేనా. ఈ యొక్క అమెరికన్ డాలర్లు లేదా అంతకన్నా ఎక్కువ తలసరి ఆదాయం ఉంటే దాన్ని అధిక ఆదాయ దేశాలుగా పేర్కొన్నారు. అధిక ఆదాయ దేశాలు అంటే ధనిక దేశాలు. ఓకేనా. మరి అదే సంవత్సరానికి అంటే 2012 సంవత్సరానికి 1035 అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ తలసరి ఆదాయం ఏ దేశాలకైతే ఉందో వాటిని తక్కువ ఆదాయ దేశాలుగా పేర్కొనటం అనేది జరిగింది ఏపీ టెక్స్ట్ బుక్స్లో. ఓకేనా.
నెక్స్ట్ మనం చూసినట్లయితే తెలంగాణ వారికి మాత్రమే తెలంగాణ టెక్స్ట్ బుక్స్ లో ఏమి ఇచ్చారంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. 2017 సంవత్సరానికి సంబంధించి ఇచ్చాడు. ఈ యొక్క 2017 సంవత్సరానికి గాను 12,055 అమెరికన్ డాలర్ల కన్నా ఎక్కువ తలసరి ఆదాయం ఏ దేశాలకైతే ఉంటుందో ఆ దేశాలని అధిక ఆదాయ దేశాలుగా పరిగణించడం అనేది జరిగింది. అదేవిధంగా 2017 సంవత్సరానికి 995 అమెరికన్ డాలర్ల కన్నా తక్కువ తలసరి ఆదాయం ఎవరికైతే ఉందో, ఏ దేశాలకైతే ఉందో వాటిని తక్కువ ఆదాయ దేశాలుగా మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ లో ఇవ్వటం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే మనకు పట్టికలు ఇచ్చారమ్మా. కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయము, కొన్ని రాష్ట్రాలకు సంబంధించి తులనాత్మక గణాంకాలు అని. ఇవి ఏపీ వాళ్ళకి ఒక రకంగా ఇచ్చారు, తెలంగాణ వారికి ఒక రకంగా ఇచ్చారు. అందుకే ఏపీ వారికి మాత్రం ఏపీ ఓన్లీ అని రాశాను, తెలంగాణ వాళ్ళకి మాత్రం ఇలా తెలంగాణ ఓన్లీ అని రాయటం జరిగింది. ఓకేనా. ఇప్పుడు గమనించినట్లయితే ఏపీ వాళ్ళకు మాత్రమే కొన్ని రాష్ట్రాల తలసరి ఆదాయంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ గురించి ఇచ్చి వారి యొక్క తలసరి ఆదాయం ఎంతో ఉంది 2012 సంవత్సరంలో అని వాళ్ళకు ఈ పట్టిక ఇవ్వటం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి తులనాత్మక గణాంకాలు, అంటే అక్కడ ఉండే శిశు మరణాల సంఖ్య ప్రతి 1000కి ఎంత ఉంది, అక్షరాస్యత శాతం ఎంత ఉంది, నికర హాజరు శాతం ఎంత ఉంది అని మళ్ళీ సదరు ఆ 3 రాష్ట్రాలకే మనకు ఏపీ టెక్స్ట్ బుక్స్ లో ఈ యొక్క శాతాలు ఇవ్వటం అనేది జరిగింది. 2011కి అక్షరాస్యత శాతం ఎంత ఉంది, 2006కి నికర హాజరు శాతం ఎంత ఉంది, 2006కి శిశు మరణాల సంఖ్య ఎంత ఉంది 1000కి అని ఇవ్వటం అనేది జరిగిందమ్మా. ఓకేనా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే అదే విధంగా తెలంగాణ వారికి మాత్రమే తెలంగాణ టెక్స్ట్ బుక్స్ లో ఏమిచ్చారు అంటే రాష్ట్రం అని ఇచ్చారు. అక్కడ నికర తలసరి ఆదాయము 2011 నుంచి 12 అని ఇచ్చారమ్మా. హర్యానాకి, హిమాచల్ ప్రదేశ్కి, బీహార్కి సదరు నికర తలసరి ఆదాయాన్ని కూడా పొందుపరచడం అనేది జరిగింది. అదేవిధంగా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి తులనాత్మక గణాంకాలు పైన ఏమైతే చదువుకున్నామో శిశు మరణాలు 1000కి ఎంత, అక్షరాస్యత శాతం 2011 ప్రకారం, అక్కడేమో నికర హాజరు శాతం ఇస్తే తెలంగాణ వారికి మాత్రం సెకండరీ స్థాయిలో నికర హాజరు శాతము ఇవ్వటం అనేది జరిగిందమ్మా. ఓకేనా. ఈ పట్టికలు అనేవి ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు సపరేట్ గా వారి వారి పరిధిలో డెఫినెట్ గా ప్రిపేర్ అవ్వాలి. మనం ఏ పట్టికను మనం గమనించినా అక్షరాస్యతలో మనం చూసినట్లయితే ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ అక్షరాస్యతలో కావచ్చు, తలసరి ఆదాయంలో కావచ్చు ఎక్కువగా ఉండటం అనేది జరిగింది. శిశు మరణాల సంఖ్యలో తక్కువగా ఉండటం అనేది జరిగింది. అంటే మంచి అనుకున్న దాంట్లో హిమాచల్ ప్రదేశ్ అనేది ఎక్కువగా ఉంది, చెడు అనుకున్న దాంట్లో హిమాచల్ ప్రదేశ్ తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటి అనేవి కూడా మనము కింది క్లాస్లో మనం తెలుసుకుందామమ్మా. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ఒక చిన్న డబ్బా ఇచ్చారమ్మా. ఆ డబ్బాలో ఏమి ఇచ్చారంటే టెక్స్ట్ బుక్ లో మానవ అభివృద్ధి సూచిక అనేది ఇది వరకు అయితే తలసరి ఆదాయాన్ని బట్టి తయారు చేసేవారు, కానీ కాలం గడిచే కొద్దీ ఏం చేశారంటే ఆదాయంతో పాటుగా ఆరోగ్యాన్ని అదే విధంగా విద్యను కూడా చేర్చి విస్తృతంగా ఉపయోగించడం అనేది మనం గమనిస్తున్నాం. ఓకేనా. ఈ యొక్క యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదిక అనేది ఏ దేశాల గురించి అయితే ప్రచురిస్తుందో ఆ యొక్క ప్రజల యొక్క ఆరోగ్య స్థితి, విద్యాస్థాయి, తలసరి ఆదాయాలను పరిగణలోకి తీసుకొని పోల్చడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత యుఎన్డిపి మనకు ప్రచురించిన వాటిల్లో మనం నెక్స్ట్ ఒక చిన్న టేబుల్ ఇచ్చారన్నమా. అంటే భారతదేశాన్ని పొరుగు దేశాలతో పోల్చారు. అంటే శ్రీలంక తోటి, అదే విధంగా బంగ్లాదేశ్ తోటి, నేపాల్ తోటి, పాకిస్తాన్ తోటి పోల్చి మానవ అభివృద్ధి సూచికలో స్థానం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు, ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఆయు పరిమాణం కావచ్చు, ఇలా కొన్ని ఇచ్చారు. అవి మీరు ప్రిపేర్ అవ్వండి. నేను ముఖ్యం అనుకున్నవి మాత్రమే రాశాను. ఏపీ వాళ్ళకు మాత్రమే ఏపీ టెక్స్ట్ బుక్స్ లో ఏమి ఇచ్చారు అంటే 2013 ప్రకారం ఇచ్చారు ఇండియా గురించి. ఇందాకే చెప్పాను తెలంగాణ వారికి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు 2018 ప్రకారం. ఓకేనా. ఏపీ వారికి మనకి ఇచ్చిన ఆ టేబుల్లో మనం గమనించినట్లయితే 2013లో ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారత్ యొక్క స్థానం ఎంత అంటే 136 అమ్మ. అప్పట్లో ఉన్న మొత్తం దేశాలు ఎంత అంటే 177. అప్పుడు ఉన్న భారత్ యొక్క తలసరి ఆదాయం ఎంత అంటే 3,285 అమెరికన్ డాలర్లు. ఓన్లీ ఏపీ వాళ్ళకు మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ తెలంగాణ వారికి మాత్రమేనమ్మా
ఇండియాకు సంబంధించి 2018లో ప్రపంచ మానవ అభివృద్ధి సూచికలో భారత స్థానం ఎంత అంటే 129, మొత్తం దేశాల సంఖ్య ఎంత అంటే 189, తలసరి ఆదాయం ఎంత అంటే $6,353 ఓకేనా. మీకు జనరల్ కాన్సెప్ట్ కోసం గుర్తుంచుకుంటాం అనుకున్నా కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు రెండు, ఓకేనా. ఇందాక నేను చెప్పాను హిమాచల్ ప్రదేశ్ గురించే ఎందుకు చెప్పాను అంటే హిమాచల్ ప్రదేశ్లో నికర హాజరు శాతం ఎక్కువ ఉంది మంచిగా, అదే విధంగా అక్షరాస్యత శాతం కూడా ఎక్కువ ఉంది మంచిగా, శిశు మరణాల సంఖ్య అనేది తక్కువగా ఉంది. కారణం ఏంటి? ఇప్పుడు అక్కడ అక్షరాస్యత శాతం ఆ రకంగా పెరగటం ఏంటి? దానికి కారణం మనం చూసుకున్నట్లయితే పాఠశాల విద్యా విప్లవం అమ్మ ఎక్కడ జరిగిందంటే హిమాచల్ ప్రదేశ్లో జరగటం జరిగింది. అంటే అక్కడ ప్రభుత్వము ఏం చేసిందంటే విద్యా వ్యవస్థకు ఎంతోగానో కృషి చేయటం అనేది జరిగింది. అంటే స్కూల్కి రావటానికి రోడ్లు వేయించటము, అదే విధంగా మరుగుదొడ్ల సౌకర్యము, మంచినీటి సౌకర్యము, ఇలా ఏంటంటే స్టెప్ బై స్టెప్ మంచి మంచి నిర్ణయాలు తీసుకొని స్కూల్స్కి ఒక సపరేట్గా వారు ప్రోత్సాహం అందించడం అనేది జరిగింది. తద్వారా ఏమైంది అంటే అక్కడ ఉండే పిల్లలందరూ కూడా ప్రజలందరిలో కూడా ఎంతో అవగాహన కల్పించి సదరు ప్రభుత్వము పిల్లల్ని స్కూల్కు పంపే విధంగా ప్రోత్సహించడం అనేది జరిగింది. అందుకే అక్కడ 10 సంవత్సరాలు స్కూల్లో గడపటము అనేది అక్కడ పిల్లలకు ఒక నియమంగా మారిపోవటం అనేది జరిగిందన్న. ఇప్పుడు మనం గమనించినట్లయితే 2005వ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ వారి యొక్క ప్రభుత్వ బడ్జెట్లో ప్రతి ఒక్క విద్యార్థి పైన ₹2,005 ఖర్చు పెడితే, ఓకేనా, ₹2,005 ఖర్చు పెడితే తక్కిన రాష్ట్రాలు వచ్చేసి ప్రతి విద్యార్థి పైన ఎంత ఖర్చు పెట్టాయి అని మనం చూసుకున్నట్లయితే ₹1,049 అమ్మ. చూడండి, అంటే తక్కిన రాష్ట్రాలకి హిమాచల్ ప్రదేశ్ విద్యార్థులకు ఇచ్చిన ప్రోత్సాహము చూసినట్లయితే 2005వ సంవత్సరంలో హిమాచల్ ప్రదేశ్ ప్రతి విద్యార్థి పైన ₹2,005 ఖర్చు పెట్టింది. మిగిలిన రాష్ట్రాలు ₹1,049 మాత్రమే ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత మళ్ళీ హిమాచల్ ప్రదేశ్లో 1996లో 2006లో సర్వేలు అనేవి చేపట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆ యొక్క హిమాచల్ ప్రదేశ్లో ప్రగతి మనం చూసినట్లయితే ఏపీ టెక్స్ట్ బుక్ లో ఏమి ఇచ్చారు అంటే హిమాచల్ ప్రదేశ్ని ఇచ్చారు, భారత్ని ఇచ్చారమ్మా. ఆడపిల్లల్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బడికి వెళ్ళిన వారి శాతం అని ఇచ్చారు. 1993లో ఎంత ఉంది వారి శాతం అంటే 39గా. అప్పుడు ఇండియా యొక్క శాతం ఎంత అంటే 28. 2006కు వచ్చేసరికి పెరిగింది 60%గా, 2006కు వచ్చేలోపు 40. ఈ విధంగా ఇవ్వటం అనేది జరిగిందమ్మా. పట్టికను గుర్తుంచుకోవాలి. టీఎస్ టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చారంటే హిమాచల్ ప్రదేశ్లో స్త్రీలు పురుషులు అని ఇచ్చారమ్మా. 2001, 2011 సంవత్సరాలకు గాని ఇచ్చారమ్మా. 2001లో స్త్రీల యొక్క ప్రగతి ఎంత ఉంది హిమాచల్ ప్రదేశ్లో అంటే 67%గా ఉంది. అదే 2001లో మొత్తం భారతదేశంలోని స్త్రీల యొక్క ప్రగతి 54%గా ఉందమ్మా అని మనకి ఇలా తెలపడం జరిగింది. కాబట్టి పట్టికను మీరు అనేది డెఫినెట్ గా గుర్తుంచుకోవాలి. సపరేట్ గా దాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు కదా. కాబట్టి ఏంటి అంటే ఏ పట్టికనైనా కానీ మాక్సిమం ఏంటి అంటే మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అందులో కీ పాయింట్స్ ఏమున్నాయి అన్నది మాత్రమే ట్రై చేయండి, ఓకేనా. ఇది ఈరోజు క్లాస్ అమ్మా. మీరు ఈ క్లాస్ను లైక్ చేసి షేర్ చేయండి. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.